హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు రాజేష్ విజన్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో వెర్బ్ యొక్క ఇంట్రడక్షన్ చూసామండి. వెర్బ్లో మనం డిస్కస్ చేయబోయే ఏ పాయింట్లు డిస్కస్ చేస్తామో వాటి గురించి, వాటి పేర్ల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం మెయిన్ వెర్బ్, యాక్సిలరీ వెర్బ్, అలాగే ఆర్డినరీ వెర్బ్స్ గురించి తెలుసుకుంటామండి. అలాగే వెర్బ్ ఫార్మ్స్ గురించి తెలుసుకుంటాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, అస్సలు స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. వెర్బ్ ఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. వాటి గురించి ఆ ఫార్మేషన్ తెలిస్తే మనకు చాలా ఈజీగా ఉంటుంది స్ట్రక్చర్ అనేది, గ్రామర్ సంబంధించి. సో అస్సలు స్కిప్ చేయకండి, వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనండి, ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెర్బ్ అండి. వెర్బ్ అనే పదం వెర్బం అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దానికి అర్థం యాక్షన్ లేదా వర్క్. వెర్బం అనే లాటిన్ పదం నుంచి వచ్చిందండి, లాటిన్ వర్డ్. అర్థం యాక్షన్ లేదా వర్క్, యాక్షన్ లేదా వర్క్. వెర్బ్ మెయిన్గా 2 టైప్స్ అండి, మెయిన్ వెర్బ్ అలాగే యాక్సిలరీ వెర్బ్. మెయిన్ వెర్బ్, యాక్సిలరీ వెర్బ్. అలాగే మెయిన్ వెర్బ్నే లీడింగ్ వెర్బ్, లెక్సికల్ వెర్బ్, అలాగే కంటెంట్ వెర్బ్ అంటారండి. లీడింగ్ వెర్బ్, లెక్సికల్ వెర్బ్, అలాగే కంటెంట్ వెర్బ్. అలాగే యాక్సిలరీ వెర్బ్నే సపోర్టింగ్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్, అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ స్ట్రక్చరల్ వెర్బ్. సార్, మెయిన్ వెర్బ్ని లీడింగ్ వెర్బ్, లెక్సికల్ వెర్బ్, అలాగే కంటెంట్ వెర్బ్ అంటారండి. అలాగే యాక్సిలరీ వెర్బ్ని సపోర్టింగ్ వెర్బ్, స్ట్రక్చరల్ వెర్బ్, అలాగే హెల్పింగ్ వెర్బ్ అంటారండి. సో మనకి రేపొద్దున ఆప్షన్స్లో యాక్సిలరీ అని లేకుండా, మెయిన్ వెర్బ్ అని లేకుండా ఇవి ఉంటే మనకి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఒకసారి యాక్సిలరీ అన్నా, సపోర్టింగ్ అన్నా, హెల్పింగ్ అన్నా, స్ట్రక్చరల్ అన్నా అన్నీ ఒకటేనండి వెర్బ్స్ అవి పేర్లు. అలాగే మెయిన్ వెర్బ్ని లీడింగ్ అన్నా ఒకటే, లెక్సికల్ అన్నా ఒకటే, కంటెంట్ అన్నా మనకి ఆప్షన్లో మెయిన్ వెర్బ్ అనే కాకుండా వీటిలో ఏదైనా సరే ఆన్సర్ అదేనండి. సో ఒకసారి మనం తెలుసుకుంటే మంచిదని చెప్పాను. ఓకేనండి, మనం ఫస్ట్ మెయిన్ వెర్బ్ గురించి చూద్దాం. సార్, మెయిన్ వెర్బ్ అనేది ఎప్పుడు సెంటెన్స్లో ఒంటరిగా వస్తుంది, లేదంటే ఇతర వెర్బులతో వచ్చినా సరే దాని పని ఏంటంటే టు ఇండికేట్ యాక్షన్ని ఇండికేట్ చేస్తుందండి. అలాగే హెల్పింగ్ వెర్బ్ లేదంటే యాక్సిలరీ వెర్బ్. యాక్సిలరీ వెర్బ్ ఎప్పుడు ఒంటరిగా రాదండి సెంటెన్స్లో యాక్సిలరీ వెర్బ్ అనేది ఎప్పుడు ఒంటరిగా రాదు. అలాగే ఎప్పుడు వచ్చినా సరే సెంటెన్స్లో యాక్సిలరీ వెర్బ్ అనేది ఎప్పుడు ఇమీడియట్లీ ఆఫ్టర్ ది సబ్జెక్ట్ అండి. ఎప్పుడు సబ్జెక్ట్ తర్వాతే ఉంటుంది యాక్సిలరీ వెర్బ్ అనేది. ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దామండి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఏది హెల్పింగ్ వెర్బ్ అలాగే ఏది మెయిన్ వెర్బ్ అని. ఐ యామ్ ఏ టీచర్. ఐ యామ్ ఏ టీచర్లో యామ్ అనేది మెయిన్ వెర్బ్ అండి. అదేంటి సార్, ఇది హెల్పింగ్ వెర్బ్ కదా, మీరు ఆల్రెడీ యాక్సిలరీస్ గురించి చెప్తున్నప్పుడు అందులో బీ ఫార్మ్స్లో యామ్ ఈజ్ దేర్, వాస్ వర్ అన్నారు కదా అంటారేమో. సార్, నేను ఇంకో పాయింట్ చెప్పాను. ఇప్పుడు ఎందులో అయినా సరే ఏ సెంటెన్స్ అయినా ఒకటే ఉంటే అది ఖచ్చితంగా మెయిన్ వెర్బే అవుతుంది. ఒంటరిగా అయినా వస్తుంది, లేదంటే ఇతర వెర్బ్లతో వచ్చి యాక్షన్ ఇండికేట్ చేస్తుంది. అలాగే ఆక్సిలరీ వెర్బ్ గురించి కూడా ఒక మాట చెప్పానండి, ఎప్పుడు ఒంటరిగా రాదని. ఒంటరిగా వచ్చిందంటే అది ఏ వెర్బ్ అయినా సరే అది మెయిన్ వెర్బ్ అండి, గుర్తుపెట్టుకోవాలి. సో ఐ యామ్ ఏ టీచర్లో యామ్ అనేది మెయిన్ వెర్బ్ అండి. అలాగే ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్. చూడండి, ఇక్కడ టీచింగ్ అనేది మెయిన్ వెర్బ్. ఎన్ని వెర్బ్లు ఉన్నా యాక్షన్ ఇండికేట్ చేస్తుంది, టీచింగ్ గురించి చెప్తుంది, టీచ్ చేస్తున్నట్టు. అలాగే యామ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అండి. ఇక్కడ మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి. అలాగే నేను యాక్సిలరీ వెర్బ్ గురించి చెప్పినప్పుడు ఇంకో విషయం చెప్పానండి, ఇమీడియట్లీ ఆఫ్టర్ ది సబ్జెక్ట్ అని. సబ్జెక్ట్ వెంటనే వస్తుందండి హెల్పింగ్ వెర్బ్ అనేది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, హీ ఈజ్ మై ఫ్రెండ్. ఇక్కడ ఈజ్ అనేది మెయిన్ వెర్బ్ అండి. ఒక సెంటెన్స్లో ఒక వెర్బ్ ఉందంటే, ఒకే ఒక వెర్బ్ ఉందంటే అది ఏ వెర్బ్ అయినా సరే ఖచ్చితంగా మెయిన్ వెర్బ్ అండి. హీ ఈజ్ సింగింగ్ ఎ సాంగ్. సింగింగ్ అనేది మెయిన్ వెర్బ్ అండి. అలాగే ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్. ఐ హ్యావ్ ఎ బుక్. హ్యావ్ అనేది ఇక్కడ మెయిన్ వెర్బ్ అండి. ఐ హ్యావ్ ఎ బుక్. ఐ హ్యావ్ రిటన్ ఎ బుక్. రిటన్ అనేది మెయిన్ వెర్బ్ అండి. అలాగే హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్. మీరు ఇక్కడ తేడా గమనించాలండి. హ్యావ్ అనేది ఒంటరికి వచ్చినప్పుడు మెయిన్ వెర్బ్ అయింది, అలాగే ఇంకొక వెర్బ్తో వచ్చినప్పుడు అది హెల్పింగ్ వెర్బ్ అయిందండి. ఏదైనా సరే యామ్ ఈజ్ ఆర్, వాజ్ వర్ కానీ, హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ కానీ, అలాగే డూ డస్ డిడ్ కానీ ఏవైనా సరే ఒంటరిగా వచ్చాయంటే అవి మెయిన్ వెర్బ్లు అవుతాయండి.
ఇతర వెర్బులతో వచ్చినప్పుడు అవి హెల్పింగ్ వెర్బ్స్ అవుతాయండి. సో దే డూ ఇట్. సో ఇక్కడ డూ అనేది మెయిన్ వెర్బ్ అండి. దే డు నాట్ బ్రేక్ ఇట్. బ్రేక్ అనేది మెయిన్ వెర్బ్ అండి. అలాగే డూ అనేది హెల్పింగ్ వెర్బ్ అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎగ్జాంపుల్స్ వల్ల. ఒకసారి మళ్ళీ చెప్తాను. ఐ యామ్ ఏ టీచర్లో యామ్ అనేది మెయిన్ వెర్బ్ అయింది. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్లో యామ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అయింది. హీ ఈజ్ మై ఫ్రెండ్ మెయిన్ వెర్బ్ అయిందండి ఈజ్ అనేది. హీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్లో హెల్పింగ్ వెర్బ్గా మారిపోయింది. సో ఎక్కడైతే యాక్షన్ తెలియజేస్తుందో అక్కడ ప్రతి చోట మెయిన్ వెర్బ్ అండి. సింగిల్గా ఉన్నా సరే అది కూడా మెయిన్ వెర్బే. ఆక్సిలరీ వెర్బ్ అనేవి ఎప్పుడు ఒంటరిగా రావు. ఐ హ్యావ్ ఎ బుక్ మెయిన్ వెర్బ్ అయింది హ్యావ్. ఐ హ్యావ్ రిటన్ ఎ బుక్ హెల్పింగ్ వెర్బ్ అయింది హ్యావ్ అనేది. రిటన్ అనేది యాక్షన్ తెలియజేస్తుంది కాబట్టి యాక్షన్ తెలియజేస్తుంది అంటే ఒకే ఒకటి ఉంటుంది సెంటెన్స్లో, అది యాక్షన్ తెలియజేస్తుంది, దాన్ని మెయిన్ వెర్బ్ అంటాం. దే డూ ఇట్. డూ అనేది మెయిన్ వెర్బ్ అండి. అలాగే దే డు నాట్ బ్రేక్ ఇట్. బ్రేక్ అనేది మెయిన్ వెర్బ్, అలాగే డూ అనేది హెల్పింగ్ వెర్బ్ అండి. ఓకేనండి. మెయిన్ వెర్బ్ గురించి అలాగే యాక్సిలరీ వెర్బ్ గురించి మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఇవ్వండి. అలాగే నెక్స్ట్ పాయింట్ అండి, కొన్ని వెర్బ్స్ని మెయిన్ వెర్బ్గా అలాగే యాక్సిలరీ వెర్బ్గా రెండు విధాలుగానే యూజ్ చేయొచ్చండి. అటువంటి వెర్బ్స్ని ఆర్డినరీ వెర్బ్స్ అంటారు. మెయిన్ వెర్బ్లు గాను అలాగే యాక్సిలరీ వెర్బ్స్ గాను రెండు విధాలుగాను ఉపయోగించగలిగే వెర్బ్స్ని ఆర్డినరీ వెర్బ్స్ అంటారు. నేను ఆల్రెడీ చెప్పాను ఈ విషయం ఇంట్రొడక్షన్లో. ఒకసారి అవేంటో చూద్దామండి. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, అలాగే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, అలాగే డూ, డస్, డిడ్, అలాగే నీడ్, డేర్. ఈ మొత్తం 13 అండి. ఈ 13 ఆర్డినరీ వెర్బ్స్. ఇవి మెయిన్ వెర్బ్ గాను అలాగే యాక్సిలరీ వెర్బ్స్ గాను రెండింటిగాను యూజ్ చేయొచ్చండి. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. మెయిన్ వెర్బ్గా అలాగే యాక్సిలరీ వెర్బ్గా రెండు విధాలుగాను పనిచేయగల వెర్బులనే ఆర్డినరీ వెర్బ్స్ అంటారు. అవి ఏంటంటే యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, అలాగే డూ, డస్, డిడ్, నీడ్, డేర్ అండి. మొత్తం 13. వీటిని ఆర్డినరీ వెర్బ్స్ అంటారండి. ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఐ నీడ్ మనీ నాకు డబ్బులు కావాలి. ఇందులో కావాలి నీడ్ అనేది మెయిన్ వెర్బ్గా ఉందండి. అలాగే ఐ నీడ్ నాట్ ఎర్న్ మనీ. ఐ నీడ్ నాట్ ఎర్న్ మనీలో నాకు డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. ఐ నీడ్ నాట్ ఎర్న్ మనీ. సో ఇక్కడ ఎర్న్ అనేది మెయిన్ వెర్బ్గా ఉంది. అలాగే నీడ్ అనేది హెల్పింగ్ వెర్బ్గా ఉందండి. ఇమీడియట్లీ ఆఫ్టర్ ది సబ్జెక్ట్. అలాగే ఇక్కడ యాక్షన్ని ఎర్న్ చెప్తుంది, సంపాదించాల్సిన అని వర్క్ గురించి చెప్తుంది, యాక్షన్ తెలియజేస్తుంది. దే డేర్ ఎనీ టైం వారు ఎప్పుడైనా ధైర్యం చేస్తారు. ఇందులో డేర్ అనేది మెయిన్ వెర్బ్గా ఉందండి. ఒకే ఒక వెర్బ్ ఉంది కాబట్టి ఇది మెయిన్ వెర్బ్. దే డేర్ నాట్ ఫైట్ వారు పోరాటానికి ధైర్యం చేయలేరు. సో ఇక్కడ పోరాటానికి ఇక్కడ యాక్షన్ చెప్తుందండి. ఫైట్ అనేది మెయిన్ వెర్బ్గా, అలాగే డేర్ అనేది హెల్పింగ్ వెర్బ్గా ఉందండి. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ వాటి గురించి మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. సో నీడ్, డేర్ గురించి ఎక్కువ చూడడం. సో వాటి మీద ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇక్కడ. ఐ నీడ్ మనీ నాకు డబ్బులు కావాలి. ఇందులో నీడ్ అనేది మెయిన్ వెర్బ్గా ఉంది. ఐ నీడ్ నాట్ ఎర్న్ మనీ నాకు డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఎర్న్ అనేది మెయిన్ వెర్బ్గా ఉంది, నీడ్ అనేది హెల్పింగ్ వెర్బ్గా ఉంది. దే డేర్ ఎనీ టైం వారు ఎప్పుడైనా ధైర్యం చేస్తారు. ఇందులో డేర్ అనేది మెయిన్ వెర్బ్గా ఉంది. దే డేర్ నాట్ ఫైట్ వారు పోరాటానికి ధైర్యం చేయలేరు. సో డేర్ అనేది హెల్పింగ్ వెర్బ్గా ఉంది, అలాగే ఫైట్ అనేది మెయిన్ వెర్బ్గా ఉందండి. ఓకేనండి. నెక్స్ట్ మనం వెర్బ్ ఫార్మ్స్ గురించి చూద్దాం. V1 అసలు రూట్ వెర్బ్ అంటే ఏంటి, V1 అంటే ఏంటి, V2 అంటే ఏంటి, V3 అంటే ఏంటి, V4 అంటే ఏంటి, అసలు ఇవి ఎప్పుడు వస్తాయి, మనం ఇది V3 ఇది V2 అని ఎలా గుర్తుపట్టాలి, ఒకసారి వాటి గురించి మనం బ్రీఫ్గా V1 V2 V3 V4 గురించి మనం చూద్దామండి. నెక్స్ట్ మనం చూద్దాం ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్. సో ఫస్ట్ మనం ఇందులో రూట్ వెర్బ్ గురించి చూద్దామండి. రూట్ వెర్బ్ లేదా బేస్ వెర్బ్. రూట్ వెర్బ్ లేదా బేస్ వెర్బ్ గురించి చూద్దామండి. రూట్ వెర్బ్ లేదా బేస్ వెర్బ్ అనేది ఎప్పుడు ఒంటరిగా రాదండి. మొత్తం 3 సిచ్యువేషన్స్లో వస్తుంది రూట్ వెర్బ్ అనేది. ఆ సిచ్యువేషన్స్ చూద్దాం. ఫస్ట్ అండి మోడల్ వెర్బ్స్. మోడల్స్ ఉన్నాయి కదా, ఆ మోడల్స్తో వస్తుంది, విత్ మోడల్స్. అలాగే డూ ఫార్మ్స్తో వస్తుంది అండ్ టు ఇన్ఫినిటీతో వస్తుందండి. మొత్తం 3 సందర్భాల్లో మనకి రూట్ వెర్బ్ అనేది కనిపిస్తుంది. మోడల్స్తో వస్తుందండి, మోడల్ వెర్బ్స్తో. అలాగే డూ ఫార్మ్స్తో వస్తుంది. అలాగే 2+ ఇన్ఫినిటివ్ ఫామ్లో ఉన్నప్పుడు వస్తుందండి. 2+ ఇన్ఫినిటివ్స్. మోడల్ వెర్బ్లో ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దామండి రూట్ వెర్బ్ ఎలా ఉంటుందో.
షల్ టీచ్, విల్ టీచ్, వుడ్ టీచ్, షుడ్ టీచ్, క్యాన్ టీచ్, కుడ్ టీచ్, మే టీచ్, మైట్ టీచ్, ఆట్ టు టీచ్, డేర్ నాట్ టీచ్, నీడ్ నాట్ టీచ్. ఇలా ఉంటుందండి మోడల్ వెర్బ్స్లో రూట్ వెర్బ్ అనేది. సో మోడల్ వెర్బ్ తర్వాత రూట్ వెర్బ్ వస్తుంది. షల్ టీచ్, షుడ్ టీచ్, అలా దేనికైనా సరే మోడల్ వెర్బ్ తర్వాత రూట్ వెర్బ్ వస్తుందండి. ఇది ఒక సందర్భం రూట్ వెర్బ్ రావడానికి. అలాగే డూ ఫార్మ్స్లో ఎగ్జాంపుల్ డోంట్ టీచ్, డస్ టీచ్, డిడ్ టీచ్. ఇలాగ డూ ఫార్మ్స్ తర్వాత రూట్ వెర్బ్ వస్తుందండి. అలాగే 2+ ఇన్ఫినిటివ్లో పార్ట్గా వస్తుందండి. టు టీచ్, టు పాస్, టు రీడ్. ఇలా 2 ఇన్ఫినిటివ్లో భాగంగా వస్తుందండి. ఇదండి రూట్ వెర్బ్ వచ్చే సందర్భాలు. అయితే రూట్ వెర్బ్ అనేది మోడల్స్తో అయినా వస్తుంది, లేదంటే డూ ఫార్మ్స్తోనే వస్తుంది, లేదంటే 2 ఇన్ఫినిటివ్ల పార్ట్గా వస్తుందండి. 3 సిచ్యువేషన్స్లో రావచ్చండి. అలాగే రూట్ వెర్బ్ అనేది సబ్జెక్ట్తో సంబంధం లేకుండా అది సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఎప్పుడు ఒకేలా ఉంటుందండి. హీ విల్ గో, ఏ బాయ్ విల్ గో, బాయ్స్ విల్ గో. సో చూడండి అండి, ఇక్కడ ఎక్కడ కూడా మనకి రూట్ వెర్బ్ అనేది మారదో. అది సబ్జెక్ట్ అనేది సింగులర్ వచ్చినప్పుడు హీ విల్ గో అయినా సరే, దే విల్ గో. సో ఎక్కడైనా సరే మనకి రూట్ వెర్బ్ అనేది మారదండి. చూద్దాం ఒకసారి. హీ విల్ గో, దే విల్ గో, ఏ బాయ్ విల్ గో, అలాగే బాయ్స్ విల్ గో. చూడండి, సబ్జెక్ట్ అనేది సింగులర్ అయినా ప్లూరల్ అయినా సరే ఎప్పుడు రూట్ వెర్బ్ అనేది మారదండి, ఇప్పుడు ఒకేలా ఉంటుంది. సో సబ్జెక్ట్తో సంబంధం లేకుండా సింగులర్ అయినా ప్లూరల్ అయినా రూట్ వెర్బ్ అనేది మారదండి. వెర్బ్ ఫామ్స్లో రూట్ వెర్బ్ గురించి ఇదండి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ V1 గురించి చూద్దాం. V1 సంబంధించి V1 అనేది ఎప్పుడు ఒంటరిగానే ఉంటుందండి. హెల్పింగ్ వెర్బ్స్తో కానీ ఇతర వెర్బ్లతో కానీ రాదు, ఎప్పుడు ఒంటరిగా ఉంటుంది. V1 అనేది ప్రెజెంట్ టెన్స్. ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ గో, దే టీచ్, షీ స్పీక్స్. ఐ హ్యావ్ గో అనకూడదండి, ఐ హ్యావ్ గో అనకూడదు, ప్రెజెంట్ టెన్స్లో తప్పు ఇది. దే టీచ్, షీ స్పీక్స్. షీ స్పీక్ అనకూడదండి, అనకూడదు, ఈజ్ రాదు, ఎందుకంటే హెల్పింగ్ వెర్బ్ అనేది ఉండదు. అలాగే దే టీచ్, దే ఆర్ టీచ్ అనకూడదండి, ఎందుకంటే హెల్పింగ్ వెర్బ్ అనేది ఉండదు. ఓన్లీ సింగిల్ వెర్బే ఉంటుంది ప్రెజెంట్ టెన్స్ సంబంధించి. అలాగే V1 సంబంధించి ప్లూరల్ సబ్జెక్ట్స్కి V1గా, సింగులర్ సబ్జెక్ట్స్కి V1S రాస్తామండి ప్రెజెంట్ టెన్స్లో. ప్లూరల్, సింగులర్. ఎగ్జాంపుల్ దే టీచ్. సో ప్లూరల్స్కి మనం దీన్ని V1గా రాస్తాం. అదే సింగులర్స్కి అయితే హీ టీచర్స్, V1S రాయాలండి. సింగులర్గా ఉన్నప్పుడు సబ్జెక్ట్ అనేది సింగులర్ అయినప్పుడు V1S వస్తుంది, అలాగే ప్లూరల్ అయినప్పుడు V1గా ఉంటుందండి. ఇది V1 గురించి. నెక్స్ట్ అండి వెర్బ్ ఫామ్ V2 పాస్ట్ టెన్స్. ఇది ఎప్పుడు అండి, ఈ వెర్బ్ అనేది ఎప్పుడు ఒంటరిగానే వస్తుంది, హెల్పింగ్ వెర్బ్స్తో రాదండి. ఎగ్జాంపుల్స్ హీ స్పోక్, దే రోట్, ఐ వెంట్. ఒకసారి చూస్తే ఐ వెంట్, కొంతమంది ఐ వాజ్ వెంట్ అని రాస్తారు, రాయకూడదండి, ఐ వాజ్ వెంట్ కాదు. V2 సింగులర్, మామూలుగా ఒక వెర్బే వస్తుంది, 2 వెర్బ్స్ రావండి V2లో పాస్ట్ టెన్స్లో. నెక్స్ట్ అండి దే రోట్. దీన్ని దే వర్బ్ రోట్ అని రాయకూడదండి, దే వర్బ్ రోట్ అని రాయకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ ఒక వెర్బే ఉంటుంది, సింగిల్గా ఉంటుంది. హీ స్పోక్, హీ స్పోక్ రాయకూడదండి, హీ స్పోక్, దే రోట్, ఐ వెంట్. వెర్బ్ ఫామ్ V2 సంబంధించి ఎప్పుడు సింగిల్ వెర్బే ఉంటుందండి. అలాగే V2 సంబంధించి వెర్బ్ ఫామ్లో సబ్జెక్ట్ అనేది ప్లూరల్ అయినా సింగులర్ అయినా అసలు మారదండి, సేమ్ రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. యూ ఆస్క్డ్,
he asked, she went, they went. ఒకసారి చూడండి, ఇంతకుముందు మనం V1 గురించి చెప్పినప్పుడు ప్రెసెంట్ టెన్స్ గురించి ప్లూరల్ సబ్జెక్ట్స్కి మనం V1 రాసాం, అలాగే సింగులర్ సబ్జెక్ట్స్కి మనం V1S రాసామండి. కానీ ఇక్కడ చూడండి, యూ ప్లూరల్, ఆస్క్డ్, హీ సింగులర్ ఆస్క్డ్, షీ వెంట్ సింగులర్ అయినా సరే వెంటే, దే వెంట్ ప్లూరల్ అయినా వెంటనే. సో V2 సంబంధించి సబ్జెక్ట్ అనేది సింగులర్ అయినా ప్లూరల్ అయినా మనకి వెర్బ్లో మార్పు అనేది ఉండదండి. ఓకేనండి. నెక్స్ట్ వెర్బ్ ఫామ్ V3 పాస్ట్ పార్టిసిపల్ అండి. దీనికి సంబంధించి ఈ వెర్బ్ అనేది పాస్ట్ పార్టిసిపల్ అనేది ఎప్పుడు ఒంటరిగా రాదండి, వస్తే బీ ఫార్మ్స్ ప్లస్ V3గా వస్తుంది, లేదంటే హ్యావ్ ఫార్మ్స్ ప్లస్ V3గా వస్తుందండి. V3 పాస్ట్ పార్టిసిపల్ అయితే బీ ఫార్మ్స్తో పాటు వస్తుందండి, బీ ఫార్మ్స్ ప్లస్ V3గా వస్తుంది, లేదంటే హ్యావ్ ఫార్మ్స్తో వస్తుందండి, హ్యావ్ ఫార్మ్స్ ప్లస్ V3. మనకి ఈ స్ట్రక్చర్లో కనబడింది అంటే సెంటెన్స్లో ఎక్కడైనా సరే బీ ఫార్మ్స్తో V3 వచ్చిందంటే అది ప్యాసివ్ వాయిస్ అండి, హ్యావ్ ఫార్మ్స్తో వచ్చిందంటే అది యాక్టివ్ వాయిస్ అండి. గుర్తుపెట్టుకోవాలి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి బీ ఫార్మ్స్తో పాటు V3 వచ్చిందంటే అది ప్యాసివ్ వాయిస్, అలాగే హ్యావ్ ఫార్మ్స్తో వచ్చిందంటే V3 అనేది అది యాక్టివ్ వాయిస్ అండి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, మనకి చాలా క్లియర్గా అర్థమవుతుందండి. ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యామ్ అపాయింటెడ్, ఐ హ్యావ్ అపాయింటెడ్, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉందండి. హ్యావ్ ఫార్మ్స్ ప్లస్ V3 అంటే యాక్టివ్ అని, అలాగే బీ ఫార్మ్స్ ప్లస్ V3 అంటే ప్యాసివ్ అని తెలియకపోతే మనం మీనింగ్ దీన్ని రాంగ్గా అర్థం చేసుకుంటాం. ఒకసారి చూద్దామండి. ఐ యామ్ అపాయింటెడ్, అతను అపాయింట్ చేశాడా చేయబడ్డా తెలుసుకోవాలంటే ఒకసారి చూద్దాం. బీ ఫామ్ అండి, బీ ఫామ్ ప్లస్ V3 ఉంది యామ్ కాబట్టి, సో ఇది ప్యాసివ్లో ఉంది, సో అపాయింట్ చేయలేదు. ఐ యామ్ అపాయింటెడ్, నేను అపాయింట్ చేయబడ్డాను, సో అతను ఎంప్లాయ్. ఐ హ్యావ్ అపాయింటెడ్, హ్యావ్ ఫామ్ ప్లస్ V3 కాబట్టి ఇది యాక్టివ్లో ఉంది, సో ఐ హ్యావ్ అపాయింటెడ్ అంటే నేను అపాయింట్ చేశాను. షీ హ్యాస్ బీన్ ఇన్సల్టెడ్, బీ ఫామ్ ప్లస్ V3 ఉందండి, బీ ఫామ్ ప్లస్ V3 అంటే ఆమె ఇన్సల్ట్ చేసిందా చేయబడిందా, షీ హ్యాస్ బీన్ ప్యాసివ్లో ఉంది కాబట్టి బీ ఫామ్ కాబట్టి ఆమె ఇన్సల్ట్ చేయబడింది, సో ఆమె చేయలేదు, ఆమె చేయబడింది. నెక్స్ట్ అండి, షీ హ్యాస్ ఇన్సల్టెడ్, యాక్టివ్లో ఉందండి, హ్యావ్ ఫామ్ ప్లస్ V3, సో ఆమె ఇన్సల్ట్ చేసింది, షీ హ్యాస్ ఇన్సల్టెడ్, ఎవరినో చేసింది. నెక్స్ట్, రమేష్ హ్యాడ్ అరెస్టెడ్, సో ఇక్కడ చూడాలి ఇతను పోలీసే దొంగ అనేది, సో ఇది యాక్టివ్లో ఉంది కాబట్టి రమేష్ హ్యాడ్ అరెస్టెడ్, రమేష్ అరెస్ట్ చేశాడు, సో రమేష్ అండ్ పోలీస్ అండి. అంజీ వాజ్ అరెస్టెడ్, ఇక్కడ చూడండి బీ ఫామ్ ఉంది, బీ ఫామ్ ప్లస్ V3, సో అరెస్ట్ చేయబడ్డాడు. మీనింగ్ ఏమొస్తుందంటే అంజీ వాజ్ అరెస్టెడ్ అంటే అంజీ అరెస్ట్ చేయబడ్డాడు, సో దానికి అర్థం ఏంటంటే అంజీ అక్కడ పోలీస్ కాదు దొంగ అని అర్థం. సో మనకి ఇక్కడ బీ ఫామ్ హ్యావ్ ఫామ్ రెండు ఒక్క పదం మారిపోయేసరికి మనకి మీనింగ్ మొత్తం చేంజ్ అయిపోతుందండి. సో అందుకే గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ చెప్తున్నాను, బీ ఫామ్స్తో కనుక V3 వచ్చిందంటే అది ప్యాసివ్ వాయిస్ అండి, అలాగే హ్యావ్ ఫామ్స్తో V3 వచ్చిందంటే అది యాక్టివ్ వాయిస్ అండి. ఓకేనండి. వెర్బ్ ఫామ్స్లో V3 సంబంధించి మ్యాటర్ అండి ఇది. నెక్స్ట్ అండి V4 గురించి చూద్దాం. నెక్స్ట్ V4 అండి ప్రెజెంట్ పార్టిసిపుల్. దీనికి సంబంధించి రెండు ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే ఎప్పుడు ఒంటరిగా రాదండి ఈ వెర్బ్ అనేది, అలాగే బీ ఫామ్స్తో మాత్రమే వస్తుందండి ప్రెజెంట్ పార్టిసిపుల్ అనేది, మిగిలిన ఏ ఫామ్స్ హ్యావ్ ఫామ్స్ డూ ఫామ్స్ దేంతో రాదు. V4 రావాలంటే దాని ముందు బీ ఫామ్ ఖచ్చితంగా రావాలండి. చూద్దామండి ఒకసారి. ఐ వాచింగ్, ఐ యామ్ వాచింగ్. చూస్తానండి ఆల్రెడీ చెప్పాను బీ ఫామ్ ఖచ్చితంగా రావాలి, ఒంటరిగా రాదండి V4 అనేది, సో రాంగ్ అండి. అలాగే బీ ఫామ్తో మాత్రమే రావాలండి ఐ యామ్ వాచింగ్, లేదంటే ఇక్కడ బీ ఫామ్ యామ్ అనే కాదు, యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ ఏదైనా రావచ్చు. సో ఆ బీ ఫామ్ వచ్చి V4 రావాలండి, అంతేగాని బీ ఫామ్ లేకుండా రాకూడదు, అలాగే ఒంటరిగా కూడా రాకూడదండి V4 అనేది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఐ హ్యావ్ వర్కింగ్, ఐ హ్యావ్ వర్కింగ్. చూడండి ఇక్కడ బీ ఫామ్ రావాలని చెప్పాను, ఇక్కడ హ్యావ్ ఫామ్ వచ్చింది, హ్యావ్ ఫామ్ రాకూడదండి V4 ముందు. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అండి, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్. ఇప్పుడు బీ ఫామ్ ప్లస్ V4 ఇది కరెక్ట్ అండి. ఒకసారి ఏదైనా ఒకే ఒక సెంటెన్స్ని అన్ని కంటిన్యూస్ టెన్స్లోకి మార్చి చూద్దామండి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఐ యామ్ ఈటింగ్, ఐ వాజ్ ఈటింగ్, I will be eating.
I have been eating. I had been eating. I will have been eating. ఒకసారి చూద్దామండి. ఐ యామ్ ఈటింగ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఐ వాజ్ ఈటింగ్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఐ విల్ బీ ఈటింగ్ ఫ్యూచర్ టెన్స్లో ఉందండి. ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉందండి ఇది. అలాగే నెక్స్ట్ ఐ హ్యావ్ బీన్ ఈటింగ్. హ్యావ్ ఫార్మ్స్ ఎక్కడ కనిపించినాయండి? హ్యావ్ ఫార్మ్స్ ఉంటే అది పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నట్లు. సో ఇక్కడ హ్యావ్ ఉంది, సో ఇది ప్రెజెంట్లో ఉంది. హ్యావ్ ప్రెజెంట్లో ఉంది, అలాగే పర్ఫెక్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, అలాగే ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. నెక్స్ట్ ఐ హ్యాడ్ బీన్ ఈటింగ్. హ్యావ్ ఫామ్ ఉంది కాబట్టి అది పర్ఫెక్ట్, అలాగే హ్యాడ్ ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అలాగే కంటిన్యూస్ టెన్స్ అండి. ఈటింగ్ ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి. ఐ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్. విల్ ఉంది కాబట్టి అది ఫ్యూచర్, అలాగే హ్యావ్ ఉంది కాబట్టి అది పర్ఫెక్ట్, అలాగే కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. వర్బ్ సంబంధించి V4 ప్రెజెంట్ పార్టిసిపల్ అండి. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి అండి. V4 అనేది కేవలం బీ ఫార్మ్స్తో మాత్రమే వస్తుంది. హ్యావ్ ఫార్మ్స్తో డూ ఫార్మ్స్తో రాదు. మనకి ఎక్కడైనా V4 కనిపించిందంటే దానికి ముందు ఖచ్చితంగా బీ ఫార్మ్ ఉండాల్సింది. అది ఏ టెన్స్లో అని అనవసరం, యామ్ ఇస్ ఆర్ వజ్ వర్ ఏదైనా అనవసరం. సో బీ ఫార్మ్ మాత్రమే ఉండాలి. అలాగే ఒంటరి కూడా రాదండి. ఐ వాచింగ్, షీ టీచింగ్ అనకూడదు. షీ ఈజ్ టీచింగ్, షీ వాజ్ టీచింగ్ అలా చెప్పాలండి. ఐ యామ్ టీచింగ్ అనాలి, ఐ టీచింగ్ అనకూడదు. సో ఒంటరిగా రాదు V4 అనేది. అలాగే బీ ఫార్మ్స్తో మాత్రమే వస్తుందండి. ఇవ్వండి వెర్బ్ ఫార్మ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో మనం మెయిన్ వెర్బ్, అలాగే ఆక్సిలరీ వెర్బ్, ఆర్డినరీ వెర్బ్స్, అలాగే వెర్బ్ ఫార్మ్స్ గురించి నేర్చుకున్నామండి. రూట్ వెర్బ్ V1, V2, V3, V4 గురించి నేర్చుకున్నాం. అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల మనకి ఇంకా ఈజీగా సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థమవుతుందండి. సో అందుకే ఈ వెర్బ్ ఫార్మ్స్ గురించి చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.